చూడండి, టైం 4:30 అయితే అవుతుంది. ఇప్పటి వరకు నేను పడుకోలేదు. ఎందుకంటే అస్సలాముఅలైకుం. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. రేపు మా బక్రీద్ పండగ కదండి. ఈరోజు మొత్తం నేనేం చేశానో చూసేయండి. ఈరోజు నాకు చాలా పని ఉంటుందండి. ఎక్కువ వీడియో అయితే తీయలేనేమో, ఎందుకంటే నాకు మిషన్ పని ఉంది. కస్టమర్స్కి ఇవ్వాలి కదా, వాళ్ళ బట్టలు వాళ్ళకి వాళ్ళ సాయంత్రం వరకు నేను ఇవ్వాలి. అందుకనే ఎక్కువ వ్లాగ్ అయితే ఉండదు అనుకుంటున్నా. ఈరోజు మొత్తం మిషన్ పనే ఉంటుంది. ఒక 4 బ్లౌజులు ఇంకా 2 డ్రెస్సులు అయితే కుట్టాలి నేను ఈరోజు మొత్తం. ఇప్పుడే కట్ చేసుకొని ఇప్పుడే కుట్టాలి. ఇంకా నేను అది చేసుకుంటూ ఇంకా వ్లాగ్ తీయాలంటే అవ్వదేమో, ఎందుకంటే నేను ఇంకా అక్కడే ఉంటాను సాయంత్రం వరకు. కానీ మధ్యలో పిల్లలకి కొంచెం చేసే పని ఉంది, అదే మెహందీ కోన్ వేయడం కానీ అలాంటివి. అది మొత్తం చూసేయండి. ఈరోజు కొంచెం చిన్న వ్లాగే వస్తుందేమో. వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ కొంచెం పెరుగుతుంటే నాకు కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా. అందుకని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇదిరా అలీ బక్రా కైసా పుకారతా? अब बिरगो पुकारा इधर आ लिया. बकरा कैसे पुकारता? बिरगो पुकारे. ఇప్పుడు మా చెల్లి కూతురు లోపల ఉంది. తనేలా అదే అరుస్తుందో చూద్దాము, బక్రా లాగా. నాన్నగారు పడుకుంటున్నారు. सूफिया, सूफिया, बकरा कैसा पुकारता? हाँ कैसा पुकारता? बकरा कैसा पुकारता गुंडू? बोले मेहंदी दिखा. ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఇంకా నాకు రాత్రి 10 అయిపోయిద్దండి అదంతా చేసేలోపు. ఈ మధ్యలో పిల్లలకి మెహందీ కూడా వేసేసాను. చూసారా, మా పాప పని చేస్తుంది. అది బకెట్ నిండి పోతుంటే తీసుకొని వెళ్ళి పైప్ అందులో పెడుతుంది. మేమెవరూ చెప్పలేదు, కానీ తనే పెడుతుంది. నేను చూసి వీడియో అయితే తీస్తున్నా. క్యాకరీ ఆలియా क्या रखी? पाइप रखी. क्या खाती है? చూడండి, టైం 4:30 అయితే అవుతుంది. ఇప్పటి వరకు నేను పడుకోలేదు.
ఎందుకంటే మిషన్ పని ఉందండి, చాలా ఉంది మిషన్ పని. చూడండి, ఇదంతా అయితే కుట్టాను, ఇంకా ఫాల్స్ వేయాలి. ఇంకా పని ఆపేసి నేను కొంచెం వీడియో తీద్దాము అంటే ఇంకా పని ఆగిపోద్ది, మళ్ళీ ఇంకా లేట్ అయిపోయిద్దని ఆపకుండా చేశాను. అప్పటికి ఇంత అయింది టైము. నేను పండగకి ఇంతేనండి. ఎప్పుడు పండగ వచ్చినా నాకు ఇలాగే లేట్గానే అవుతుంది. రంజాన్కైనా ఇంకా పర్వాలేదు, ఇప్పుడైంది. ఒకసారి అయితే నేను పొద్దున్న వరకు కుడతాను, 9 వరకు కుడుతూనే ఉంటాను. పోయిన రంజాన్కి, ఇప్పుడు రంజాన్ వెళ్ళింది కదా, అప్పుడైతే 9 వరకు కుట్టాను. మధ్యాహ్నం రంజాన్ పండక్కి మధ్యాహ్నం తెచ్చిచ్చిన మళ్ళీ కుట్టాను. అంటే నేను కొంచెం లేట్గానే కుడతానులేండి. నీట్గా ఉంటుంది కానీ కొంచెం లేటే. నేను బద్ధకంగా అలా పెట్టేసి అప్పటికప్పుడు కుట్టిచ్చేస్తాను. నేను అదొకటి మార్చుకోవాలి. ఎంత మార్చుకుందామన్నా అవ్వట్లేదు, అలాగే అవుతుంది. ఎప్పుడు పండగకి ఇంతే నేను. ఇంకైతే నేను ఇప్పుడు ఇవన్నీ సదిరేసి చేతి పని చేసేసి వీడియో ఎడిట్ కూడా చేసుకోవాలి. మళ్ళీ వీడియో ఎడిట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి మళ్ళీ కొంతసేపు అయినా పడుకోవాలి, లేకపోతే తలనొప్పి వచ్చేస్తుంది. నా కళ్ళు చూడండి ఎలాగున్నాయో. ఇంకా మళ్ళీ పొద్దున్న పండగ కదా, ఇంకా పిల్లల్ని రెడీ చేసుకొని ఇంకా మొత్తం వ్లాగ్ అంతా రేపు వచ్చే వ్లాగ్ అంతా సూపర్గా ఉండాలి, అంతా ప్లాన్ చేసుకోవాలి నేను. ఇంకా ఈ రోజుకైతే ఇంతేనండి. చాలా చెప్దాం అనుకున్నా కానీ మైండ్ సరిగ్గా పనిచేయట్లా, నిద్ర వచ్చేస్తుంది కదా. మళ్ళీ ఆ చేతి పని చేయాలన్నాను కదా, అది చేయకుండా నేను పడుకునేలాగున్నాను. అది చేసి ఇచ్చేయాలి ఫస్ట్. అది చేసి ఉంచేసి నేను పడుకున్నా కూడా మా అమ్మ ఇచ్చేసిద్ది కస్టమర్స్ వస్తే. ఇంకా నేనైతే ఇప్పుడు ఇక్కడికి వీడియో అయితే ఆపేస్తున్నా. రాత్రి నేను ఇంకా వీడియో తీయద్దులే అనుకున్నా, కానీ ఎండింగ్ ఇవ్వాలి కదా, అందుకని అయితే వీడియో తీశాను. ఇంకా రేపు బ్లాగ్లో కలుద్దాము. అల్లా హాఫీస్ అండి. రే చెప్పడమే మర్చిపోయాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ ఇంకా బాగా వస్తాయి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.